హాయ్ సార్. హలో మేడం. జనరల్‌గా వెయిట్ లాస్‌లో మనం అల్లం టీ అని, లేదంటే జీలకర్ర టీ అని జెప్పేసి, లేదంటే బెల్లం టీ అని, ఇట్లా రకరకాల టీలు ట్రై చేస్తూ ఉంటాం. అవన్నీ నిజంగా వెయిట్ లాస్‌లో హెల్ప్ అవుతాయంటారా? వెయిట్ లాస్ విషయానికొస్తే నేను ఒకవేళ చెప్పినా అనుకోండి, ఆ బూడిద తింటే వెయిట్ లాస్ అయితదని. అది కూడా చేయనీకి రెడీ ఉంటారు జనాలు. అవునండి. అవునా కాదా? హ్మ్. ఎందుకు? ఎందుకంటే అందరికి వెయిట్ లాస్ గావాలి. హ్మ్. అందరికి గావాలి వెయిట్ లాస్. అన్ని తినాలి కానీ వెయిట్ లాస్ వెయిట్ లాస్ గావాలి. అటువంటప్పుడు ఏంది అంటే మనం కొన్ని పాటించాలి. అది ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడు వాచ్ ఇవి వస్తున్నాయి గదా! ఏవి స్మార్ట్ వాచ్‌లు వస్తున్నాయి గదా! హ్మ్. దాంట్లో యాక్టివిటీ ట్రాకర్ ఉంటది. హ్మ్. అవునా కాదా? ఆ వాచ్ యాక్టివిటీ ట్రాకర్ ప్రకారం కొందరు వాచ్‌లు తీసుకొస్తారు. ఇప్పుడు కొడుకుడు తెచ్చిండు యాపిల్‌ది గడియాలు తెచ్చిండు అమెరికా నుంచి వస్తే పెట్టుకొని డైలీ 10,000 స్టెప్పులు కింద మీద పడి చేస్తున్నాను అయినా వెయిట్ లాస్ అయితలేదు అంటున్నారు. ఇట్లా కూడా చెప్పేటోళ్ళు ఉంటారు. అవునండి. కానీ ఇది ఎందుకు ఇట్లా అయితది? ఏం చేసినా వెయిట్ లాస్ అవ్వదు. హ్మ్. ఎందుకంటే మన ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఇంబాలెన్స్ ఉంటది. హ్మ్. ఇప్పుడు హోమియోపతిలోనే చూడండి. హ్మ్. ఎన్నో మందులున్నాయి. దాంట్లో ఫైకస్ అనేసి ఒక మందుంది. ఆ మందు రోజు 3 పూటలేసుకుంటే మనిషి 5-10 కేజీస్ లూజ్ చేయొచ్చు. ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 8-10 మంత్స్. 8-10 మంత్స్. 8-10 మంత్స్. ఓకే. ఎవరు ఏం చేసినా తగ్గుతలేదు అని అంటున్నారు గదా! హ్మ్. వాళ్ళు తీసుకొని చూడొచ్చు. హ్మ్. కానీ అది గూడా ఎప్పుడు పనిచేస్తది? దాన్ని తగ్గట్టు మన డైట్ ఉండాలి. మన ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మినిమమ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. అవును. అవ్వాలి గదా! ఏం చేయకుండా ఇప్పుడు మనం ఏమైనా జాబ్ చేస్తున్నాం నేను అనుకోండి. తింటా, గోళీలేసుకుంటా, ఎక్సర్‌సైజ్ చెయ్య, వగైరా వగైరా డైట్ కంట్రోల్ చెయ్య అంటే విల్ నాట్ సపోర్ట్. సింపుల్ చెప్తాను మీకు. కిరాణా దుకాణం ఒక మనిషి పెట్టిండు. హ్మ్. హ్మ్. షట్టర్ బంద్ చేసి నేను లోపల కూర్చుంటా నాకు డబ్బులు రావాలంటే వస్తాయా? రావు గదా! షట్టర్ ఓపెన్ చేస్తేనే డబ్బులొస్తాయి. షట్టర్ ఓపెన్ చేస్తే గిరాకీ తెలుస్తది. అరే! దుకాణం ఓపెన్ ఉంది. పోయి బిస్కెట్ కూడా తీసుకుందాం. లేకపోతే పోయి చాయ్ తీసుకుందాం. పోయి ఆ మురుకులు తీసుకుందాం. అయితేనే తెలుస్తది గదా! ఇది గూడా అంతే. మీరు ఏం ఫిజికల్ యాక్టివిటీ చేస్తలేరంటే మీరు వెయిట్ లాస్ షట్టర్ ఓపెన్ చేస్తలేరు. హ్మ్. మీరు ఏం డైట్ కంట్రోల్ చేస్తలేరంటే మీరు వెయిట్ లాస్ అవ్వాలనేసి మీకుంది. కానీ మీరు చేసుకోదలుచుకోలేదు వెయిట్ లాస్. అదే. అవునా కాదా? హ్మ్. అయితే అల్లం టీ హ్మ్. ఏదైతే ఉంటది గదా! ఇప్పుడు అల్లం చాయ్ తీసుకుంటే గూడా మనం ఏం చేస్తాం? అరగంట చాయ్‌ని బాయిల్ చేస్తాం. హ్మ్. అట్లా చేయకండి. డికాక్షన్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు దాంట్లో అల్లం యాడ్ చేసుకోండి మీరు. హ్మ్. దాంట్లో అల్లం యాడ్ చేసుకుంటే అల్లంలో జింజిబర్ అల్లం పేరు. జర ఘాట్ ఘాట్ ఉంటది. హ్మ్. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువుంటాయి. ఫ్లేవనాయిడ్స్ చాలా ఎక్కువుంటాయి. ఇవి ఏం చేస్తాయి? ఫ్రీ రాడికల్స్ బాడీలో తగ్గిస్తాయి. హ్మ్. అవి తగ్గించుడు వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో తగ్గుతది. ఫ్యాట్ బర్నింగ్ కేపబిలిటీ గూడా ఉంటది దీంట్లో. హ్మ్. కానీ మనం ఏం చేస్తాం? అరే! మనం ఇంత అల్లం ఏసుకున్నాం గదా! జర టేస్ట్ ఎక్కువుండాలి గదా మనకు. 4 చెంచాలు చక్కెరెయ్యి అనేసి ఏసుకుంటాం. మన మైండే చెప్తది మనం. మనం ఏం చేస్తున్నాం? యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఒక సబ్స్టెన్స్ యాడ్ చేస్తున్నాం పదార్థం. హ్మ్. వేరే సైడ్‌లో ఆక్సిడేషన్ ఎక్కువ అయ్యేటిది యాడ్ చేస్తున్నాం. హ్మ్. ఏమైతది? మీరు ఇంత తగ్గేటిది తగ్గుతారు అది యాడ్ చేసినం వల్ల. కానీ 4 చెంచాలు చక్కెర వల్ల మళ్ళా ఇంత పెరుగుతారు. మరి. అయితే ఇవి తప్పులు మనం చేస్తాం. మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏం చెప్తారంటే ఫుల్ డే నాకు ఇంట్లో పనుంటది. ఫుల్ డే నాకు ఆఫీస్‌లో పనుంటది. తిరుగుతూనే ఉంటాను, నిల్చొనే తిరుగుతూనే ఉంటాను, ఉంటాను. పని చేస్తూనే ఉంటాను గదా అంటాం. కానీ అది అసలు కౌంటింగ్‌కే రాదు. ఎందుకని? ఎందుకు రాదు నేను చెప్తా. ఇప్పుడు ఇంటికాడికెళ్ళి టిఫిన్ డైలీ తీసుకొని పోతారు. హ్మ్. అది తినకపోతే వాళ్ళ వైఫులు లొల్లి చేస్తారు ఇంటికి పోయి. హ్మ్. కానీ బయట తినాలనేసి కూడా అనిపిస్తది. హ్మ్. అవునా కాదా? ఫస్ట్ ఇది తింటారు. హ్మ్. ఫస్ట్ ఇది తిని చలో ఎవరినో పట్టుకుంటారు. అరే పక్కకే గ్రాండ్ హోటల్ ఉంది. ఆడికి పోయి బిర్యానీ తినేసి వద్దాం. ఆడికి బిర్యానీ తినేనికి వెళ్ళిపోతారు. ఇంటికాడికెళ్ళి వచ్చింది వాళ్ళ వైఫ్ మీద ఉన్న ప్రేమతోటి తిన్నారు. వీళ్ళ మీద ఉన్న ప్రేమకి పోయి ఇప్పుడు ఆ బిర్యానీ తింటారు. డబల్ క్యాలరీలు కదా! డబల్ లంచ్ కదా! హ్మ్. అవునా కదా! ఇది ఒక్కరిది స్టోరీ నేను చెప్పట్లేదు. అందరూ మాక్సిమం. అట్లనే చేస్తారు. ఏం చేస్తారు? సరే ఇంట్లో ఉన్నారు. టీవీ ఇప్పుడు బోర్ కొడతది. 2 గంటలు జర రెస్ట్ తీసుకుందాం. టీవీ చూసుకుంటా ఓ చిప్స్ ప్యాకెట్ పెట్టుకుంటారు. లేకపోతే మురుకులు డబ్బా పెట్టుకుంటారు. ఆ మురుకుల డబ్బా మొత్తం ఖతమైపోతది. అది అంతులేని కథ అని ఏదో సీరియల్ వస్తది. అది చూసుకుంటా ఈ డబ్బా ఖతమైపోతది. హుహు. మళ్ళీ డబ్బా ఖతమైపోయినాక చలో లంచ్ టైమ్ అయిపోయింది. సాంబార్ వండినా, రైస్ వండినా ఆళ్ళు కూడా తింటారు కదా! పిల్లలు తింటారు. మా ఆయన తింటారు. ఇప్పుడు నేను తినకపోతే ఎట్లా? నేను గూడా తింటా. మళ్ళా అంచుకు మురుకులు మళ్ళా. లేకపోతే ఓ 2, 3 ఆమ్లెట్. ఏమైపోతది? ఇట్లా ఏమైతుందంటే ఓవర్ ఈటింగ్ అయితుంది మన దగ్గర. హ్మ్. అది మనం అవాయిడ్ చేయాలి. ఎట్లా అవాయిడ్ చేయాలి?
అల్లం చాయ్ తీసుకోండి, ఉమ్, అది కూడా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్. ఏదో పేరుకి చక్కెర వేసుకోండి మీరు. ఉమ్, చక్కెర వేసినాక ఇట్లా తిప్పకండి, ఏదో ఒక సైకలాజికల్ ఫీలింగ్ కదా చక్కెర వేసుకున్నా అని, ఉమ్, అట్లనే తాగండి, ఉమ్. అట్లనే తాగండి, లాస్ట్ లో సెటిల్డ్ ఉంటుంది కింద అదే సగం. ఉమ్, అయితే అల్లం చాయ్ మీరు ప్రిఫర్ చేస్తున్నారు, దాంతో పాటు ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. సగం క్యాలరీలు తీసేసినాం మొత్తం రోజులో. ఏదో టైం పాస్ కి ఫోన్ చూస్తారు కదా, ఉమ్, ఫోన్ పట్టుకొని తిరగండి మీ ఇంట్లోనే, ఫోన్ పట్టుకొని మీ ఇంట్లో తిరగండి, మెల్లగా తిరగండి. ఉమ్, అట్లనే మెల్లమెల్లగా ఒక 3-4 వేల స్టెప్పులు అయిపోతాయి మీ గడిలో చూసుకుంటే. ఉమ్. అయితే ఇట్లా చేస్తే మీకు వెయిట్ లాస్ ఇంపాసిబుల్ కాదు, 100% పాసిబుల్ లాగా అయిపోతుంది. బై ఛాన్స్ థైరాయిడ్ వ్యాధి ఉంది, బీపీ వ్యాధి ఉంది, షుగర్ వ్యాధి ఉంది, వాళ్ళకు ఇవన్నీ చేస్తే కూడా తగ్గదు, ఎందుకంటే మెటబాలిజం చక్కగా ఉండదు. కరెక్ట్ గా దానికి వాళ్ళు హోమియోపతి మందులు వాడొచ్చు, ఉమ్. మంచిగా బరువు కూడా తగ్గుతుంది, అండర్లైన్ రోగం కూడా పోతుంది. సో ఒక ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ హోమియోపతి మెడిసిన్ తో ఎట్లాగో హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.